మీ అందరికీ నేను తెలియజేయడం ఏంటంటే దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి గమనించి వినండి. ఇదిగో ఓ ప్రజలారా, మీరందరూ దేవుని వాక్యాన్ని వింటారా వినరా? ఇప్పుడే మనం విందాం. అయ్యా చెప్పండి అయ్యా, మాకు చెప్పండి అయ్యా. పిల్లలారా, మీరు జాగ్రత్తగా మీరు విశ్వాసంతో ఈ కార్యక్రమం మీ దగ్గరికి మేము ఎందుకు వచ్చామన్న విషయం మేము అర్థం దేవుని యొక్క మాటల్ని పాటల రూపంలో కథల రూపంలో మేము మీకు చెప్పాలని మీ దగ్గరకు దేవుని యొక్క శక్తిని ఆత్మ ద్వారా మీరంతా పొంది ఇక్కడ నుండి వెళ్ళాలని దేవుడు అందుకోసం ఇక్కడ ఏర్పాటు చేశాడు. అద్భుతమైన బలమైన ఆహారాన్ని దేవుడు ఎందుకు ఇస్తున్నాడు? ఇంతమంది పిల్లల కోసం ఓహో 3 రోజులు కూడా ఇక్కడ కార్యక్రమాలని ఎందుకు ఏర్పాటు చేశారంటే మీరంతా ఆధ్యాత్మికంగా బలం పొందాలని. ఎందుకు మీరు ఇలాగ అల్లరి చేస్తూ దేవుని యొక్క శక్తిని కోల్పోతున్నారు? అనేక మంది మీ యొక్క శక్తిని చూసి, మీ పాటలు చూసి, మీ ఆటలు చూసి అనేక మంది ఆశ్చర్యపోయేలాగా మీరు ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం. చిన్న పిల్లలు అనేక మంది ఇక్కడ నేర్చుకుంటున్నారు, పెద్దవాళ్ళు కూడా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కార్యం మీరు చూడటానికి కోసం ఇక్కడికి వచ్చారు. దేవుని యొక్క ప్రేమతో మీరు మాకు పెట్టే ఆహార పదార్థాలు మాకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తాం. అది తెలిసినట్టయితే మేము మా కుటుంబాలతో కూడా ఇక్కడికి వచ్చేసిండు. దేవుడు మా ఎడల మీరు కలిగి ఉన్న ప్రేమ కోసం దేవునికి చాలా వందనాలు తెలియజేస్తాం. వందనాలు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. దాని బ్రదర్, మీరు మధ్య మధ్యలో అలా అంటే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళని పరిగెత్తుకొని ట్రాన్స్లేషన్ చేయాల్సి వచ్చింది, లేకపోతే పిల్లలంతా పిచ్చోళ్ళు అయిపోయి ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ అండి. పిల్లలు మధ్య మధ్యలో అన్నయ్య అలాగ అద్భుతమైన సందేశాలు ఇస్తుంటాడు. అదిగో చూసారా, వైరు మడతలేస్తున్నాడు. అదే అది షాక్ కొడితే ఏం పేర్రా? ఒరే ఇంతమంది వస్తారా పరదేశంలో మనం పాడుకుంటా, వైర్లు మడతేస్తావు ఎందుకురా? చక్కగా ఎన్ని చక్కని నేర్పుతుంటే ఇది కూడా నేర్చుకో. ఎన్ని బొమ్మలు తెచ్చాడు అన్ని, పెద్ద పెద్ద బొమ్మలు. అన్నయ్య నేను చెప్పేది పిల్లలకేనంట. రైట్.